హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఆదివారం స్టార్ మా పరివారం చూసారా? ఎలా అనిపించింది? సో స్టార్ మా పరివారం కొత్తేముందబ్బా అనుకుంటున్నారా? సో నిన్న స్టార్ మా పరివారంలో నిఖిల్ని అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే చాలామంది మనసులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మన శ్రీముఖి అడిగింది. సో వాటికి మన నిఖిల్ ఏం సమాధానం చెప్పుంటాడు అనుకుంటున్నారు? అసలు చెప్పాడంటారా? చెప్పినా అది అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్నట్టే ఉంది నాకైతే. సో అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మన హరి అయితే అందరికీ నేను షేక్ హ్యాండ్ ఇవ్వను, మన నిఖిల్కి అయితే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేస్తానని చెప్పేసి త్వరగా వెళ్ళి మన నిఖిల్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఎందుకనుకుంటున్నారా? ఫస్ట్ మీటింగ్లో మన కావ్య నిఖిల్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా, అది బాగా వైరల్ అయ్యింది కదా. సో నేను కూడా బాగా వైరల్ అవ్వాలంటే నిఖిల్ అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. సో దాంతో అయితే నిఖిల్ చాలా అయ్యో అయిపోయిందబ్బా నా పని, వీళ్ళు చాలా ఆడేసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటాడు. సో నెక్స్ట్ మన శ్రీముఖి అయితే నాకు చిన్ని సీరియల్ అంటే చాలా ఇష్టం, నేను దాన్ని దగ్గరుండి ఫాలో అవుతాను. నిఖిల్ నీకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు గెస్ట్ రోల్గా నీ మనసులో ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి అని అడుగుతుంది. సో మన నిఖిల్ అయితే గెస్ట్ రోల్ అయినా ఏదైనా ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్ రావడం, అది బాగా చేయాలనుకోవడం, అది మాత్రమే నా గోల్ అని చెప్పేస్తాడు. సో నెక్స్ట్ అయితే వెంటనే మన హరి అయితే అన్న చిన్ని సీరియల్ అనగానే ఆర్టిస్టులు గుర్తు రాలేదా అని అడుగుతాడు. సో ఆర్టిస్టులు ఎవరైనా సరే నేను అవన్నీ పెద్ద పట్టించుకోను, జస్ట్ నా వర్క్ ఏంటో చూసుకుంటానని చెప్పేగానే సో మన శ్రీముఖి అయితే పక్కన ఎవరున్నా నాకేమీ కాదు, సో వన్స్ నేను స్టెప్ ఇన్ అయితే అదే నేను చేస్తానని ఏదో డైలాగ్ అయితే వేసేస్తుంది. సో నెక్స్ట్ అయితే మన హరి ఆయన నటనే ఒక అద్భుత కావ్యం అని ఒక కావ్యాన్ని యాడ్ చేస్తూ ఒక కవిత చెప్పేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ ఏదైనా మెరాకిల్ జరుగుతుందని అనుకుంటున్నావా, ఏదైనా జరగాలనుకుంటున్నావా అంటే ఏది జరిగినా చూసుకుందాం అనుకుంటున్నాను అనగానే మన ఒక మధుర కావ్యం లాగానే మళ్ళీ చెప్పేస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.